అందరికీ నమస్కారం. నా పేరు ఎల్విసియా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కొత్తవలస సబ్ డివిజన్, విజయనగరం జిల్లా. కొత్తవలస సబ్ డివిజన్లో కొత్తవలస, ఎల్కోట, ఎస్కోట, వేపాడ, జామి 5 మండలాలు ఉన్నాయి. వీటికి ఇప్పుడు ఖరీఫ్ 2025 గాను మనం వరి విత్తనాలు అనేది మనం ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది. మనకి మొత్తంగా 17,478 హెక్టార్లలో వరి సాగు చేయడం జరుగుతుంది. సో దానికి మనకి 8,739 క్వింటాల్లో వరి విత్తనం అవసరం. అయితే మనకి గవర్నమెంట్ నుంచి 7,541 క్వింటాలు, అంటే మనకి 85% వరి విత్తనాలు అనేది అలాట్ చేయడం జరిగింది. వీటిని మనం ఇండెంట్ ప్లేస్ చేసాము. వాటిని మన 97 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే మనకి అలాగే 38 ప్రైవేటు విత్తన డీలర్లు ఉన్నారు. వీరి ద్వారా కూడా మనకి 6,000 క్వింటాల వరకు కూడాను విత్తనం అనేది సరఫరా చేయడం జరుగుతుంది. ప్రైవేట్ డీలర్లందరికీ కూడాను మనం మొన్ననే ఒక సమావేశం నిర్వహించి విత్తనాలన్నీ కూడాను తీసుకురమ్మని చెప్పి ముందుగా మనకి, ఎందుకంటే వర్షాలు కొంచెం 10 రోజుల ముందుగా మనకి స్టార్ట్ అవడం వలన విత్తనాలన్నీ కూడాను ముందుగా విత్తనాలను ముందుగా సరఫరాకి సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి విత్తనాల్లో 11-21 అనేది మనకి 6,660 క్వింటాల్ మన డివిజన్లో ఎక్కువగా అవుతుంది. సో దాన్ని మనం ఎక్కువగా ప్లేస్ చేయడం జరిగింది. అలాగే సాంబా మసూరి, సోనా మసూరి, స్వర్ణ విత్తనాలు, అలాగే 13-18 రకం విత్తనాలు కూడాను మనం ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది. వీటి ధర ఏంటంటే ఒక బస్తాకి 1,260 రూపాయలు, అలాగే సబ్సిడీ 300 రూపాయలు, రైతు 960 రూపాయలు బస్తాకి చెల్లించి విత్తనం తీసుకోవచ్చు.